గట్టిగా చెప్పవా? మార్నింగ్ సార్. ముసలి కాంట్రాక్ట్ రెడీ, లోపల ఉన్నారు. హీరో ఇప్పుడు వచ్చారు. సార్ సార్ డైరెక్టర్ గారు వచ్చారు సార్. తప్పకుండా. గుడ్ మార్నింగ్ సార్. ఎందుకురా సార్ అంటే మీకు అంత క్రేజ్? రవి సార్ వదిలే. సార్ 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 మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యి వచ్చాను సార్. లాభం లేదే. ప్లీజ్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ సార్. చూస్తున్నావు కదా ఎంతమంది కొట్టుకు చేస్తున్నారు. లాభం లేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? పూజ చేసి 3 రోజులైంది సార్. అరే ఇటు భోజనం పెట్టి పంపించండి. మరి నెక్స్ట్ మాకు అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకుంటారు సార్? ట్రై చేస్తాను లేపో. కంపల్సరీగా పెట్టుకుంటారు కదా సార్? ఆఫీస్కి వచ్చి కనపడవా? థ్యాంక్స్ సార్. సార్ సార్ మీ పేరేం పేరు సార్? ద గ్రేట్ డైరెక్టర్ ఇడ్లీ విశ్వనాథం గారిని బట్టి నువ్వు పేరేంటని అడుగుతావు నువ్వు? బుద్ధి లేదనుకో, పేరు తెలుసుకోకుండా లోపలికి వచ్చేస్తావు నువ్వు. మీరు ఉండండి గురుగారు, మీరు ఉండండి. సార్ 47 పెట్టు. నువ్వు పేరేంటి అడుగుతాడు. మళ్ళీ గారు రెడీయా సార్? రెడీ డైరెక్టర్ గారు రెడీ సార్. క్లాప్ ఇన్ సౌండ్ రన్నింగ్ బై 21 టేక్ 1 క్లాప్ యాక్షన్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. కట్ ఇట్. ఇడ్లీ సార్ డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఏం కమాండ్ సార్? ఆ డైలాగ్స్ మీద మీకు కమాండ్ ఏంటి సార్? నాకైతే మైండ్ బ్లోస్ సార్. కథ మీద కమాండ్, స్క్రీన్ ప్లే మీద కమాండ్, ఫైట్స్, డాన్స్, ఎన్ని క్రాఫ్ట్ల మీద కమాండ్ సార్ మీకు? డైరెక్టర్ అంటే ఎన్నింటి మీద కమాండ్ ఉండాలిరా? ఇవన్నీ తెలియకుండా బానే మేనేజ్ చేస్తాడు గురుగారు. మొదటి నుంచి అదే అదే నా ఫీలింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు. కూర్చోండి. ఏంటి అమెరికాలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారంట? అవునండి, గ్రాండ్ క్యాన్యన్ లో ప్లాన్ చేద్దామని. చాలా గ్రాండ్ గా ఉంటుంది. అదే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. అమెరికాలో సుమలు దొరుకుతాయా? విల్ డూ వన్ థింగ్. ఓ 20 సుమోస్ కార్గోలో పడేద్దాం. దే విల్ కమ్. మనిషివా పశువా నువ్వు? మాట్లాడుతున్నాను కదా, పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను కదా. 20 సరిపోతాయా లేకపోతే 40 కావాలా? అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్. తర్వాత మాట్లాడదాం. అరే ఎంఎస్ సార్ హీరోయిన్ ఎక్కడ? లోపల ఉంది. లోపల ఉందా? ఆ, ఎవరు రాకుండా చూడు. అలాగే మాట్లాడొస్తా. ఓకే ఓకే. ఏయ్, లోపల హీరోయిన్ ఉంది, ఏదో ఏడుస్తున్నాడు. ఏడవనే ఉండరా? కాదు సార్, ఈ సీన్ లో ఒరే టైం బాగుంది, డైరెక్టర్ అయ్యాడు. లోపల నిజంగా ఏ అఫైర్ ఉండదు. వీళ్ళిద్దరికి అఫైర్ ఉందని జనం అనుకోవాలి. అది చాలు. ఈడికి. అది కాదు సార్, లోపల ఏ ఫైట్ చెప్దామని సార్. కదా దేనికి? డైరెక్షన్ కోసం సార్. డైరెక్షన్ చేయరా చెయ్యి. అసలు నువ్వు నా దగ్గర పని చేయడానికి వచ్చావా, ట్రైల్ చేసుకోవడానికి వచ్చావా? ప్రతి వాడికి డైరెక్షన్ అంటే కామెడీ అయిపోయింది. అది కాదు సార్, చిన్న కథ. చిన్న కదా నా చెప్పరా? అరే చేసి తీసుకురండి రా, సార్ కూర్చుంటాడు ఇక్కడ. అరే చేసి తీసుకొచ్చేయండి రా ఇక్కడ. దా కూర్చో. అరే షూటింగ్ ఆపేయండి రా. షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. కథ చెప్తాడండి రవి. కూర్చో సార్ అది కూర్చోరా. నువ్వు కూర్చో. మొదలు పెట్టు. చెప్పు సార్. చెప్పవా? చెప్పమన్నా కదా, మొదలు పెట్టు. చెప్పు సార్. ఓపెన్ చేస్తూ పల్లెటూరు అండి. పల్లెటూరు, బస్తీ, టౌన్, సిటీ నేను డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు కదా. చెప్పు. ఒక ఎర్లీ మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్, మిట్ట మధ్యాహ్నం, సాయంత్రం అది నువ్వు కదా చెప్పాల్సింది, నేను కదా. నువ్వు చెప్తావా? చెప్పు. నువ్వు కదా చెప్పు. ఒక 18 ఏళ్ళ అమ్మాయి. 18, 34, 54 నీకెందుకురా? నీకెందుకు? చెప్పు. నువ్వు కదా చెప్పు. వినండి రా, మీరందరూ వినండి. సార్ నాకు భయం వేస్తుంది సార్. భయం వేస్తుందా? అవును సార్. ఎందుకురా? ఎందుకంటారేంటి సార్? ద గ్రేట్ డేంజరస్ జీనియస్ ఇడ్లీ విశ్వనాథ్ ముందు కథ చెప్పడం అంటే మాటలా సార్? వాడు పిల్లోడు సార్. పిల్లడా? ఆడపిల్లడు కదా డైరెక్టర్. నువ్వు చెప్పరా. కథ చెప్పు. చెప్పు. సార్ నాకు వణుకొచ్చేస్తుంది సార్. వణుకొచ్చేస్తుంది సార్. నాకు స్టోరీ చెప్పటానికే నీకు వణుకొచ్చినప్పుడు రేపు పబ్లిక్ ఏం చెప్తావురా నువ్వు స్టోరీ? ఏవి మ్యూజిక్ సెన్స్ సార్? ఏ మ్యూజిక్ సెన్స్ సార్? ఇందులో మ్యూజిక్ ఏముందిరా? అంటే మీరు మాట్లాడుతుంటే రిథమ్ ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు అసలు. ఆ రిథమ్ ఏంటి సార్? ఆ మ్యూజిక్ సెన్స్ అసలు. హలో, డోంట్ యు మిస్ మీ? హూస్ దిస్? ఇడ్లీ సార్. ఇడ్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు నాకు ఫోన్ చేయడం అనేది. నా లైఫ్ అచీవ్మెంట్. సంధ్య, ఎందుకంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నావు నా గురించి? అసలు నేను ఏం చెప్పే పరిస్థితిలో లేను బాబాయ్. నేను కూడా నీతో మాట్లాడాలని, నిన్ను చూడాలని మనసు లాగేస్తుంది సంధ్య.
ఐ వాంట్ టు గో ఫర్ ఎ రైడ్ విత్ యూ. ఒక్క నిమిషం సార్, ఇన్కమింగ్ కాల్ వస్తుంది. ఓకే 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 ప్రొసీడ్. రితిక్ రోషన్ ట్రై చేస్తున్నాడండి. మీరు చెప్పండి. ఓ రుతిక్క. ఓకే 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 మాట్లాడు. ఎందుకు సార్ బోరు? ఇడ్లీ కంటే హాట్. మరి పొడుగ్గా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, మసిల్డ్ బాడీ. ఐ హేట్ దట్. ఓ మీరు చూడండి, నల్ల నల్లగా, ముద్దు ముద్దుగా, పొట్టి పొట్టిగా, మెత్త మెత్తగా, లూజు లూజుగా ఉంటారు. యు ఆర్ మై సాఫ్ట్ ఇడ్లీ. ఇప్పుడు నిన్ను తీసుకుని రైడ్కి వెళ్ళాల్సిందే. ఎక్కడున్నావు చెప్పు. మీరు నా కోసం ఒక కథ రాయండి, తర్వాత చూడండి ఇక రైడ్లే రైడ్లు. ఎవరమ్మ నువ్వు? ఎవరు నీ లోపల అడిగింది? అబ్బా, నీ పొట్టి. నమస్తే సార్. హౌ ఆర్ యు స్వీట్హార్ట్? I'm fine, sir. యు మిస్ మీ? Yeah, ఓ నీకోసం సబ్జెక్ట్ తయారు చేశాను. జస్ట్ వెయిటింగ్ ఫర్ ది ప్రొడ్యూసర్. సార్ మీకు ప్రొడ్యూసర్ కావాలా? నేను పరిచయం చేస్తాను. నాకు తెలియని ప్రొడ్యూసర్ ఎవరు? కొత్త ప్రొడ్యూసర్ మనకు సార్. అలాంటివాడే కావాలి. ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఓ సార్ ఈయన డైరెక్టర్ ఇడ్లీ విశ్వనాథ్ గారని. హలో, సార్ మీతో సినిమా చేయాలని. ఏం సినిమా? హీరోయిన్ వారింటి సినిమా సంజయ్తో చేద్దామని. హీరో ఎవరు? ఇందులో హీరో ఉండడు, కిల్ బిల్ టైప్ సినిమా. హీరో హీరోయిన్ సంజయ్, బింగ్ బ్యాంగ్ మసాలా. అంత పెద్ద సినిమాల పిల్ల ఒక్కతే ఏం చేస్తుంది కానీ ఆ, నన్ను హీరోగా పెట్టుకో. నిన్న నేను సినిమా తీయాలనుకుంటున్నానయ్యా బాబు. తీయడం రాదా? తీయటం రాదా? నిన్ను కాకపోతే కుక్కని పెట్టి సినిమా తీస్తానయ్యా. అమ్మా, సార్ మీకు పిట్టగా చెప్పాలి సార్. ఇప్పుడు అవసరమా? అవసరమే సార్. చెప్పు. ఓ చిన్న పిట్ట సార్ మంచు కొండలో అలా ఎగురుతూ ఉంటుంది సార్. చలికి తట్టుకోలేక పాపం తుప్పమని కింద పడింది సార్. చలికి ఊ అని వణుకుతుంది సార్. అంత చెల్లో పక్క నుంచి వెళ్తున్న గేదె ఇంత పేడ దాని మీద వేసింది సార్. చపాక్. అసలే చలి. ఈ పేడేంట్రా భగవంతుడా అని పిట్ట బాధపడింది సార్. కానీ వెంటనే రియలైజ్ అయింది సార్. నెమ్మదిగా ఆ వెచ్చని పేడలో హాయిగా ఉంది సార్. ఆ ఆనందంలో పేడలో నుంచి తల బయటికి పెట్టి ఆ పిట్ట పాట పాడింది సార్. లలలా 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 లా. ఈలో పక్క నుంచి వెళ్తున్న ఒక పిల్లి దాని దగ్గరికి వచ్చింది సార్. చూసింది సార్. పిట్టని బయటికి తీసింది సార్. నీళ్ళలో చపక్ చపక్ మని కడిగి గుటుక్కున మింగేసింది సార్. ఆ తర్వాత అంతే సార్ కథ. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, రూల్ నెంబర్ 1, మనల్ని బురదలోకి నెట్టిన వాడిని శత్రువు అనుకోకూడదు. రూల్ నెంబర్ 2, మనల్ని బురదలోంచి తీసిన వాడిని మిత్రుడు అనుకోకూడదు. వాడు ఎందుకు తీశాడో ఏంటో. నెంబర్ 3, మనం బురదలో ఉన్నప్పుడు, ఐ మీన్ వెన్ యు ఆర్ ఇన్ ఎ డీప్ షీట్, అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు. మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా. అసలే ఫ్లాప్ డైరెక్టర్ మీ దగ్గరికి ఏ ప్రొడ్యూసర్ రావట్లేదు. అలాంటప్పుడు కుక్క గిక్క అని ఎదవ్వాగుడు వాక్కూడదు. రేవేణు వస్తున్నాను సార్.